మీ ఇంట్లో వాళ్ళకు కూడా సొరకాయ అంటే నచ్చదా? అయితే ఒక్కసారిలా సొరకాయతో గారెలు చేసి పెట్టండి. నచ్చటం అటు పోనిస్తే సొరకాయకి ఫ్యాన్స్ అయిపోతారు. ఒక్కటి తినే దగ్గర 4-5 లాగించేస్తారు. మరి అంత కమ్మగా ఉండే ఈ సొరకాయ గారెలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను, మీరు ట్రై చేయండి. ముందుగా లేత సొరకాయని తొక్క తీసి తురుముకోండి. అలాగే 4 పచ్చిమిర్చి, అల్లం, జీలకర్రని మెత్తగా దంచేసుకోండి. తర్వాత పెద్ద బౌల్లోకి తురుముకున్న 2 కప్పుల సొరకాయ, 1.5 కప్పు బియ్యం పిండి, ముందుగా నూరు పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, కచ్చపచ్చగా దంచిన పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కరివేపాకు 1.5 స్పూన్ ఉప్పు వేసేసి నీళ్లు వేయకుండా అంతా కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. సొరకాయ తురుములో ఉన్న వాటరే ఇది కలపడానికి సరిపోతుంది. సపరేట్గా వాటర్ ఏమి యాడ్ చేయకూడదు. తర్వాత ఈ సైజ్ ముద్దల్లాగా చేసుకుని నూనె రాసిన కవర్ మీద ఇలా పల్చగా గారెల్లాగా ఒత్తేసేసుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. డీప్ ఫ్రై చేయడం నచ్చని వాళ్ళు తపాలా చెక్కల్లాగా, అదే సర్వపిండిలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పిండితోటి గారెలాగైనా సర్వపిండిలాగైనా ఎలా చేసినా సరే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. 2 వైపులకి ఫ్లిప్ చేసుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుని తీసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే సొరకాయ గారెలు రెడీ. నిన్న మనం చెప్పుకున్న కొబ్బరి కారంతో ఈ సొరకాయ గారెలు అద్భుతంగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొబ్బరి కారం వీడియో చూడని వాళ్ళు ఈ వీడియో కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.